వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ భద్రకాళి ఆలయ సమీపంలో మహా అన్నదానం. పుంగనూరు ప్రభుత్వ ఫైల్స్ కాల్చివేత కలకలం. మట్టెవాడ ప్రభుత్వ పాఠశాలలో కోతుల బెడద. చెట్లు నాటే కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎంజీఎం సిబ్బందిపై కలెక్టర్ ఫైర్. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ మట్టెవాడ ప్రభుత్వ పాఠశాలలో కోతుల బెదడ. పాఠశాల విద్యార్థులపై దాడికి దిగిన వానరాలు. ఏఈఎంఓ కార్యాలయం కూతవేటు దూరంలోనే జరుగుతున్న సంఘటన. కోతుల దాడితో భయభ్రాంతులకు గురవుతున్న ఉపాధ్యాయులు, పేరెంట్స్. మంచిర్యాల జిల్లా మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల చిరగుంట గ్రామంలో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మందమరి సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కళా బృందం వారు కళా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక దురాచారాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, హత్యలు, ఆత్మహత్యలు, లైంగిక వేధింపులు, గంజాయి, కుటుంబ జూదం వంటి సమాజాన్ని పట్టుపీడిస్తున్న దురాచారాలపై మరియు వివిధ చట్టాలపై గ్రామీణ ప్రజలను చైతన్యం చేస్తూ వాటి గురించి షీటిమ్స్, డయల్ 100 అభయ్ యాప్ గురించి మరియు ఇతర రుగ్మతల పట్ల ఆటపాటల ద్వారా, నాటికల ద్వారా అవగాహన కల్పించారు. మత్తులోన పడిపిరంటే మీరు, గంజాయి మత్తులోన పడిపిరంటే మీరు, మీ ప్రాణాలకు గ్యారంటీ లేదు ఇక రాదు. గంజాయి డోలికి మీరు పోవద్దన్నా, ధూమపానమంటే దూరం ఉండాలన్నా. పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలంలోని కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, కేంద్ర నీతి ఆయోగ్ అధికారి శృతి సభర్వాల్, పత్తికొండ శాసనసభ్యులు కేఈ రాంబాబు తదితరులు.
మందమరి ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్లో బాలికల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలోని బాలిక సాధికారత కొరకు ఏర్పాటు చేసిన క్లబ్ ఆధ్వర్యంలో 7, 8 మరియు 9వ తరగతి చదువుతున్న బాలికలకు ఆరోగ్యం, పరిశుభ్రత అనే అంశంపై చర్చా కార్యక్రమంలో మందమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ మానస విద్యార్థులకు తగు సూచనలు చేశారు. పిల్లల ఆరోగ్యంగా ఉండడం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లాంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నెక్స్ట్ నాకు తెలుసు కదా, నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ దాకా మొత్తం ఓపెనే ఉంటుంది కదా మనకి, అవునా? హ్యాండ్స్ ఓపెనే ఉంటుంది కదా, ఓన్లీ చేతులు కట్టుకుంటే లాభం ఉండదు. ఇది కూడా ఎన్విరాన్మెంట్ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా కట్టుకోవాల్సిందే. అదేంటి? ఏ డ్రై తూడ్చుకోవద్దు, గాలికి ఆరబెట్టుకోవాలి అని చెప్తున్నాను. ఓకే, క్లాప్స్ కొట్టండి. గవర్నమెంట్ జాబ్ రాక వాళ్ళు ప్రైవేట్లో ఉద్యోగం చేస్తున్నారు టీచర్స్. అదే మీ టీచర్స్ ఎంతో కాంపిటీషన్కి తట్టుకొని అందులో పాస్ అయ్యి వాళ్ళలాగా ఎంతో మందిని తీర్చిదిద్దాలి అని చెప్పేసి వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో యూటిలైజ్ దేర్ సర్వీసెస్ ఫస్ట్. ప్రైవేట్ అనే మాట ఎవరి నోటి వెంట రాకూడదు. ఇక్కడ జాయిన్ అయ్యారు, ఇక్కడ ఇంటర్వ్యూ ఉందంట, యు ఆల్ హ్యావ్ టు కంటిన్యూ ది ఇంటర్. అంతే, అర్థమైందా? ఇంత బ్యాగులు మోసుకొని స్కూల్ బస్సులలో వెళ్ళి అంతంత భారం అవసరమా మనకి? ఫస్ట్ క్లాస్లో చదువుకునే ఫస్ట్ క్లాస్లోనే చదువుకోవాలా, 10th క్లాస్లో చదువుకునే 10th క్లాస్లోనే చదువుకోవాలా. ఫస్ట్ క్లాస్లో కూర్చోబెట్టి నువ్వు ఎంబీబీఎస్ అవ్వాలి లేకపోతే ఐఐటీలో సీట్ తెచ్చుకోవాలని చెప్పి అప్పటి నుంచే వాటిని రుద్దుతూ ఉంటే అవుతున్నాం, ఎటో రాకుండా పోతుంది. సో దీస్ క్వాలిటీ స్టడీస్ అనేది మీకు కందుల కొండయ్య దొర భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన మంచి పనుల్లో మన మధ్యనే ఉంటారని టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. శనివారం కందుల కొండయ్య దొర 4వ వర్ధంతిని మురారి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ హాజరై మాట్లాడుతూ 1987 నుంచి టీడీపీ పార్టీలో ఉండి కొండయ్య దొర ఉన్నంత కాలం గండపల్లి మండలంలో టీడీపీని ఢీకొట్టిన వారు లేరని అన్నారు. మండలంలో అన్ని గ్రామాల ప్రజలకు ఆర్థికంగా పార్టీ పరంగా మనోధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి కొండయ్య అని కొనియాడారు. కొండయ్య పేరు మీదుగా మండలంలో ఏదో ఒక శాశ్వత కార్యక్రమానికి ప్రభుత్వ పరంగాను కుటుంబ పరంగాను ఆర్థిక సహాయంతో చేద్దామని అన్నారు. ఈ సందర్భంగా మురారి గ్రామంలో టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద ఉన్న కొండయ్య దొర విగ్రహానికి, బ్రహ్మలగుడి వద్ద ఉన్న విగ్రహానికి నవీన్ కుమార్, కొండయ్య దొర కుటుంబ సభ్యులు చిట్టిబాబు, విజయ్ నివాళులు అర్పించిన అనంతరం గ్రామంలోని 400 మంది పింఛన్ మహిళలకు, వృద్ధులకు చీరలు, స్వీట్ బాక్సులు అందజేశారు. ఎవరు కూడా కాదనలేరు, తప్పించుకోలేరు. కానీ ఒకటి, ఆ మనిషి పోయిన తర్వాత కూడా నలుగురిని సంపాదించుకున్నారు అంటే ఆయన ఎంత మంచి చేసుంటే నలుగురు ఉంటారో ఒక్కసారి మనం ఆలోచించాలి. అటువంటి వ్యక్తి మన కొండయ్య దొర గారు. 4 సంవత్సరాలైనా సరే కొండయ్య దొర గారు భౌతికంగా మన మధ్య లేరన్నదే గాని ఆయన జ్ఞాపకాలు గాని ఆయన చేసిన పనులు గాని మన మధ్య స్థిరస్థాయిగా ఉండిపోయాయి. అర్మం కర్మం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ మురారి గ్రామంలోనే కాదు, గండేపల్లి గ్రామం, గండేపల్లి మండలం అంతా కూడా కొండయ్య దొర గారు ఉన్నారు, ఏ నిమిషంలో వెళ్ళినా మనకు ఆదుకుంటారో ఒక మనోధైర్యాన్ని ఈ మండల ప్రజలందరికీ కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొండయ్య దొర గారు అని చెప్పక తప్పదు. అది బాధాకరమైన విషయమే. ఇలాంటి కార్యక్రమాలు కాకుండా శాశ్వత పరిష్కార దిశగా మేము కూడా ప్రభుత్వ పరంగా మంచి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. మీరు కుటుంబ పరంగా ఆర్థిక సహాయాన్ని అందించి ఈ మండలానికి ఏదైతే ఉపయోగపడుతుందో, ఈ మండల ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో శాశ్వత పరిష్కార దిశగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుని మనం అందరూ కూడా ఆలోచించుకుని అనౌన్స్ చేద్దాం. ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఎముక లేకుండా ఖర్చు పెట్టిన వ్యక్తి, ఎవరు వచ్చినా లేదు అనకుండా ఇచ్చిన వ్యక్తి కొండయ్య దొర గారు. అయితే ఆ ఇవ్వడానికి గల కళ్ళాలు మా చిన్నమామ గారి దగ్గర ఉండి కొంచెం లాగిపెట్టుకుని కళ్ళాలన్నీ కూడా. కానీ ఇప్పుడు ఆయన మీద అభిమానంతో మంచి కార్యక్రమాన్ని తీసుకుందామని మీతో ఆలోచన
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి ఎమ్మెల్యేస్ పాయింట్ పరిధిలో పెండింగ్లో ఉన్న రేషన్ షాపులకు బియ్యాన్ని త్వరగా సరఫరా చేయాలని అన్నారు. శనివారం బస్టాండ్ సమీపంలో ఉన్న పెద్దపల్లి ఎమ్మెల్యేస్ పాయింట్ను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎమ్మెల్యేస్ పాయింట్ వద్ద కలెక్టర్ స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, గూడ్స్ రిజిస్టర్ రికార్డులను, ఆన్లైన్ రికార్డులను, వేయింగ్ యంత్రాల రిసిప్టులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేసే విధానాన్ని కలెక్టర్ ఆరా తీశారు. పెద్దపల్లి ఎమ్మెల్యేస్ పాయింట్ పరిధిలో పెద్దపల్లి, రామగుండం, ధర్మారం, పాలకుర్తి అంతర్గం మండలంలోని 195 రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా జూలై మాసానికి సంబంధించి ఇప్పటి వరకు 170 షాపులకు సరఫరా పూర్తి చేశామని అధికారులకు తెలిపారు. నాకు చూపెట్టండి. సరస్వతి తర్వాత అన్నిటి పైన ఉంది. తర్వాత 3 చూపెట్టండి. ఇది ఎప్పుడు ఇచ్చారు? 3వ తారీఖు మొన్నటిదే కదా, మొన్న నిన్న. పెద్దపల్లి సార్ మొన్నటిదే కదా, తీసి చూపెట్టాను. ఏది అడుగుతుంది 100 పైన ఉండే మీరు బయోమెట్ బయట ఇస్తున్నారు కదా, అవి చూపెట్టుకోండి. ఎంత పందికొక్కు బెరక బాగుంది సార్. ఇది డీటెయిల్ సార్. ఇది మన ఈసారి కూడా లేదు సార్. ఇది గత 7-8 సంవత్సరాల నుంచి సార్. కొత్త మహిళ వాళ్ళు చేస్తారు. ఇవన్నీ కోరుకునే ఉన్నాయి సార్. ఇవన్నీ కోరుకునే చిరిగిన డ్యామేజ్ వస్తాయి సార్. మొత్తం చిరిగిన డ్యామేజ్ ఒక్కొక్క లారీకి ఇప్పుడు నిన్న ఒక మూమెంట్ మంచిగా వస్తుంది సార్. అంతకుముందు 7-8 మూమెంట్స్ కూడా మొత్తం రంగాపోయి డ్యామేజ్ ఉంటుంది సార్. మొత్తం డ్యామేజ్ ఉంటుంది సార్. ఒక్కొక్క లారీకి మనకు 15 నుంచి 20 మాకు 16 ప్లస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. చిన్న బ్యాగ్ సార్ మేమంతా అదే రక్షట్లీ సార్ రిజిస్టర్ ఇది ఎవరికి ఇచ్చాము? ఎన్ని స్టేజ్లో చెప్పు సార్. స్టేజ్ మనం పేపర్ షాప్కి ఏమి ఇచ్చాము? పేపర్ షాప్కి ఇచ్చాము. టీ క్వాంటిటీ సార్. ఎన్ని షాప్స్కి ఇచ్చాము? షూర్ ఇస్తారు తక్కువ నిన్న 4-5 ఉంది కదా, సార్. నిన్న ఎక్కడ ఇచ్చాము? 16 షాప్స్ నేను డేట్ ఇష్యూ ఇస్తారు చూపెట్టు సార్. టెక్నాలజీ ఎప్పుడు అసలు ఇచ్చారు? నిరేశం మన కాసులో పడ్డ ఒకటి నిన్న డేట్ ఎక్కువ ఒకటి నిన్న ఇష్యూస్ సార్ బ్యాగ్స్ బర్గర్ 50 కేజీస్. సార్ ఇక్కడ మనం బ్యాగ్ యూజ్ ఉంటుంది సార్. అది పేమెంట్ లేట్ కలవడానికి ఒక బ్యాగ్ కలుపుతాం సార్. పేమెంట్ చేసినట్టు నాకు స్లిప్పులు ఉన్నాయా? పేమెంట్ చేసిన స్లిప్స్ పేమెంట్ ఉన్నాయి సార్. స్లిప్పులు పెద్ద ఉండేవాడికి అన్ని
డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్లోని ఏరియా ఆసుపత్రి గురుకుల పాఠశాల మరియు పాతపేటలోని పాత ఆసుపత్రి పరిశీలనలో భాగంగా 100 పడకల ఏరియా ఆసుపత్రికి కావాల్సిన సదుపాయాలు మరియు మిషనరీ తెలుసుకున్నారు. ఎక్స్ రూమ్లు, ల్యాబ్, క్యాజువాలిటీ, డెలివరీ వార్డు మరియు డాక్టర్ల కొరత పరిశీలించారు. అక్కడ ఉన్న రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో 480 మంది పిల్లలకు హాస్టల్, కిచెన్, డైనింగ్ హాల్, స్టూడెంట్స్ బెంచ్ మరియు నీటి సమస్యలు తెలుసుకుని త్వరలో పూర్తి చేస్తామన్నారు. పాఠశాలలోని పిల్లలతో మాట్లాడి భోజన సదుపాయాలు, నీటి వసతి ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. తదనంతరం పాతపేటలో ఉన్న ఆసుపత్రి భవనాన్ని మరియు పాత మున్సిపల్ భవనాన్ని ప్రభుత్వ ఆఫీసులకు ఉపయోగించుకునేలా చర్యలు చేస్తామన్నారు. పచ్చడి ఇస్తాం సార్. ఒకసారి సూర్యప్రకాష్ రెడ్డి సార్ పాత్రలు రైస్ పర్పస్ సర్వీస్ పర్పస్ కాంప్లెక్స్ బిల్డింగ్ హాస్పిటల్ కానీ ఇస్ నాట్ ఫుల్ ఎక్విప్ వెళ్ళలేదు. డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, నేచర్ కానివ్వండి, ఏమైనా షార్టేజ్ ఉంది. పార్కింగ్ కానీ నేను ఆయన డిస్కస్ మాట్లాడి విత్ రికమెండ్ తీసుకొని కొంత మాట్లాడి సైట్ 1 month కోర్స్ కూడా ఫుల్ లోడ్ చేసి అయితే ఫుల్ తెప్పించి కొంతమంది ప్రజలకు అందుబాటులోకి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రకంగా పొద్దున్న లేడీ హాస్టల్ పోయినాం. అక్కడ వాడడం లేదు. అక్కడ ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు లేదు. దాని మీద డిఫరెంట్ యాక్ట్ తీసుకుని చిన్నపిల్లలు కాబట్టి అంతా ఆడపిల్ల హాస్టల్ అంత రెస్పాన్సిబుల్ లేకుండా పనిచేస్తారు కాబట్టి వాడడం అనేది వచ్చేసి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆడపిల్లలు బయటకు పోతే రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. రెస్పాన్సిబిలిటీ పడడం లేకుండా తొందరగానే స్టాఫ్ రిక్రూట్ చేసుకుంటూ మన స్టాండర్డ్ డాక్టర్ ఎందుకు రావట్లేదు డాక్టర్స్ సమ్ రీజన్స్ ఉంటాయి. కనుకొని దాన్ని మనం రీప్లేస్ చేస్తారు. డాక్టర్ అయిపోతే కొందరు వేరే డాక్టర్ వేసి ఇబ్బంది లేకుండా చూస్తే ప్రయత్నం చేస్తాం. సో నేను సుమారు ఎప్పుడైనా మంచి డిస్కస్ చేసి వాళ్ళ ప్రాబ్లం డాక్టర్ చెప్పాను. నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఏమేమి తక్కువనే వాళ్ళ స్టాఫ్ కానివ్వండి, లేదా మామూలుగా ఇన్పేషెంట్స్ ఫుడ్ సిస్టమ్ కానివ్వండి, రకరకాల సమస్యలు ఉన్నాయి. మీకు డిస్కస్ చేసి దాన్ని తొందరగా పురుషులతో మాట్లాడి తొందరగా 1 or 2 months దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు వస్తా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. కాళోజీ కళాక్షేత్రంలో జరుగుతున్న పనులు త్వరగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కళాక్షేత్రాన్ని మొత్తం తిరిగి పరిశీలించి ఎక్కడ ఏ పనులు పెండింగ్లో ఉన్నాయో పరిశీలించి తక్షణమే పూర్తి చేయాలని అన్నారు.
అంతర్గం మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్ వద్ద నుండి టీటీఎస్ అంతర్గం వరకు చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాన్యశ్రీ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్సాకు పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించడం సామాజికంగా మనందరి బాధ్యత. వాతావరణ సమతుల్యతను కాపాడడంలో చెట్లు చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక ప్రపంచీకరణ నేపథ్యంలో వాతావరణ సమతుల్యతను దెబ్బతిని కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన సందర్భంలో చెట్లను పెంపొందించడం ద్వారా కాలుష్యాన్ని కొంతవరకు అరికట్టవచ్చని, తద్వారా ప్రాణవాయువును పెంపొందించుకోవచ్చని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా చేపట్టాలని కోరారు. భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాహితం కోరుకునే నాయకుడు ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇవాళ మా ఎంఆర్ఓ గారు చెప్పినట్టు వృక్షో రక్షిత రక్షిత అనే ఒక నినాదాన్ని సంకల్పంగా తీసుకొని అన్ని ప్రాంతాల్లో లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. మరి ఈరోజు అంతర్గాం మండలంలో అన్ని ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మరి డిస్టిక్ సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్లు అందరితో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, రైతులు, ఉపాధి హామీ సంబంధించినటువంటి కార్మికులు అందరూ కలిసి ఈరోజు సమిష్టిగా మీడియా మిత్రులతో పాటు పోలీస్ అధికారులతో పాటు ఇవాళ ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టాం. నేను మీ ద్వారా ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను, మీ ఇళ్లలో మొక్కలు నాటండి. మీ ఇంటి ముందు రోడ్లకు అడ్డం రాకుండా పెద్ద పెద్ద మొక్కలు నాటండి. పారిశుభ్రాన్ని చెత్త చెదారం లేకుండా చేసుకోండి. ఈ ప్రాంతంలో ఉన్న కాలుష్య రహిత ప్రాంతంగా మన ముఖ్యంగా రామగుండం ప్రాంతాన్ని చేయాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. ఒక రాష్ట్రమే కాదు, పెద్ద పెద్ద జిల్లాలే కాదు, ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మన ప్రాంతంలో ఓపెన్ కాస్ట్, అదే మాదిరిగా ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. చాలామంది మనము ఇలా కాలుష్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ కాలుష్య నివారణ ఇలా ఎలాంటి యంత్రం లేదు, ఎలాంటి మంత్రం లేదు, మందు లేదు. దానికి నివారణ కేవలం పర్యావరణాన్ని కాపాడుకోవడం, వృక్షాలను పెంచడం, పచ్చదనాన్ని పెంచడం. మన ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొని ఈ ప్రాంతంలో పర్యావరణాన్ని పెంచాలంటే ఇలా ఖచ్చితంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి మరి దీంట్లో అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులకు శుభాకాంక్షలు. రండి బంగారం, అందరు రండి. మట్టి మట్టి కొంచెం దూరం పెడితే డిఆర్డిఓ గారు ఈ చెట్టు అంటే ఓకే పిల్లలతో కూర్చోండి, ఇంకోటి పెడదాం. కింద పట్టుకున్నాం, డిస్టర్బ్ అవుతుంది. ఓకే ఇదిగో అది కట్టు నిలవదండి, కట్టరాండి. దుర్గా నామాలగా ఏంట్రా కూర్చోండి కూర్చోండి. 50 చెట్లు మర్రి చెట్లు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.